బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. భారతీయ రాష్ట్ర సమితి కాదు, దెయ్యాల రాష్ట్ర సమితి అని విమర్శించారు. పార్టీలో దెయ్యాలున్నాయని సొంతింటి బిడ్డ చెప్పినా స్పందించలేని పరిస్థితి ఉందన్నారు. దెయ్యాలు, కొరివి దెయ్యాలను తెలంగాణ పొలిమేర వరకు తరిమి కొట్టాలన్నారు. దెయ్యాల నాయకుడు ఫామ్ హౌస్ లో నిద్రపోతున్నాడని విమర్శించారు. ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి మండలం తిరుమలాపూర్లో పర్యటించిన సీఎం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దగ్గర జరిగిన అపచారానికి మూల్యం చెల్లించలేదా? మన ప్రభుత్వం ఏర్పడ్డ నాడే బొక్కవోర్ల పడి మక్కెలి ఇరగలేదా? మీకు తెలియదా? నేను అంటలేని మాట ఆ పార్టీ నాయకురాలే అన్నారు. ఏమన్నారు మిత్రులారా? మా పార్టీలో దయ్యాలు చేరనే. సొంతింటి బిడ్డ టీఆర్ఎస్లు ఉన్నోళ్ళు దయ్యాలని చెప్తుంటే సమాధానం చెప్పలేక దయ్యాల నాయకుడు ఫామ్ హౌస్ లో నిద్రపోతుండు. నేను అడుగుతున్నది బీఆర్ఎస్ కాదు, డిఆర్ఎస్. డిఆర్ఎస్ అంటే దయ్యాల రాజ్య సమితి. అది ఇయాల అది భారత రాష్ట్ర సమితి కాదు, అది దయ్యాల రాజ్య సమితి. అందుకే ఇవాళ ఈ వేదిక మీద నుంచి తెలంగాణ ప్రజలకు నేను మాట ఇస్తున్నా, అవి దయ్యాలు కాదు, కొరివి దయ్యాలను వాళ్ళని పొలిమేర్లు దాటే వరకు తరిమి కొట్టే బాధ్యత 4 కోట్ల తెలంగాణ ప్రజల తరఫున మీ సోదరుడిగా నేను ఆ బాధ్యత తీసుకుంటా. ఖచ్చితంగా ఈ కొరివి దయ్యాలను పొలిమేర్లు దాటే వరకు తరిమి కొట్టాలి. దాంట్లో మీ సహకారం ఉండాలి. నల్గొండ బిడ్డలు ముందు బాగానే నిలబడాలి అని చెప్పి నేను మా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా. 10 ఏళ్లలో చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడైనా 1వ తారీఖు నాడు మీ ఆయన జీతాలు ఖాతాలో పడ్డాయా? నెల జీతం 1వ తారీఖు నాడు వస్తే వచ్చే ఎన్నికల్లో నాకు ఓటు వేయకండి. నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టినాక ఈ 5 లక్షల ప్రభుత్వ ఉద్యోగస్తులకు 1వ తారీఖు నాడే మొత్తం జీతం మీ ఖాతాలో వేస్తే మీరు అండగా నిలబడండి. ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. నెల ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేనోడు, దివాలా తీసిన దద్దమ్మలాక ఇన్స్టాల్మెంట్ల జీతాలు చెల్లించినోడు ఇవాళ వచ్చి నన్ను ప్రశ్నిస్తాడా? నువ్వా నన్ను అడిగేది? 10 ఏళ్ళు రాష్ట్రాన్ని దోసుకొని, రాష్ట్రాన్ని తగలబెట్టి, రావణ కాష్టంగా మార్చి 8 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి రాష్ట్రాన్ని దివాలా తీపించి విద్యార్థులను, రైతులను, ఉద్యమకారులను పొట్టన పెట్టుకొని బంగారు తెలంగాణ ముసుగులో బొందలగడ్డ తెలంగాణ చేసిన దిక్కుమాలిన ప్రతి ఎదవ ఈ రోజు మనల్ని వచ్చి విమర్శిస్తాడా? ఎన్నిసార్లు బయటకు వచ్చిండు, ఎన్నిసార్లు ప్రజల్ని కలిసిండు ఆయన అడగను. మా అక్కల్ని అడుగుతున్నా, అక్క ఏనాడైనా ముఖ్యమంత్రిని చూసిర్రా? ఇంతకుముందే వాసాల మర్రిలా ఆయన వచ్చినాడు. ఎవరికి? ఆకుల ఆగవకు అల్లనేరేడు పండించిండంట. ఆ అల్లనేరేడు పండి తిన్నందుకు ఆమె పోయి దావకాల్లో పడ్డ. మా అక్క కూడా ఇక్కడికి వచ్చే ఉంటుంది నాకు తెలిసి. ఇవాళ వాసాల మరిలో ఇళ్ళని కూలగొట్టి శ్మశానం చేసి కూర్చున్నాడు. దాని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా అన్నాడు. మరి ఆ వాసాల మరి పరిస్థితి ఏముందో నాకైతే తెలియదు. కానీ మా చామలకీరను, మా బీర్ల ఐలేను పోయి చూసిరమ్మంటున్నా. వాళ్ళకి ఆయన అన్యాయం చేసిపోతే న్యాయం చేసే బాధ్యత మన మీద ఉన్నది. వాళ్ళ ఉన్న ఇల్లు వీకి పందిరేసి, పందిరి కూడా కాదు, ఇల్లు వీకి మొత్తం ఎక్కడిదక్కడ చేసిపోయింది. వెనకటికి అందుకే పెద్దోళ్ళు చెప్పారు, పనిమంతుడు పందిరేస్తానంట కుక్కతోక తలిగి కూలిపోయిందంట. ఇవాళ వాసాల మరిలా ఈయన ఇట్ల గీసి అట్ల గీసి ఫామ్ హౌస్కి ఇట్లకెళ్ళ రోడ్ వేసుకోనికి అన్ని నక్కజిత్తుల వ్యవహారాలతోటి ఈరోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్కి ఇక్కడి నుంచి రోడ్ వేసుకోనికే వాసాల మర్రిని మొత్తం కుప్ప కూర్చిపోయి శ్మశానం లాగా చేసిండు. మరి నాకైతే బాధ్యత ఉంది కదా. నాకేం లేదు కోరికలు. ఆయనను పట్టుబట్టాలనుకున్నా, పట్టుబట్టినా, పని బట్టినా, పడగొట్టడమే కాదు ఆ కుర్చీలో కూర్చున్నా. జీవితంలో నా లక్ష్యాన్ని నేను నెరవేర్చుకున్నా. ఇక మీ లక్ష్యాన్ని నెరవేర్చడానికి మీ సోదరుడిగా కష్టపడాలని నేను అనుకుంటున్నా. నాకు ఇంకేం కోరికలు లేవు. నన్ను ఇబ్బంది పెట్టినోని, నన్ను జైలు పెట్టినోని ఖచ్చితంగా జైలు నుంచి బయటకు వచ్చిన రోజు ఒక మాట చెప్పిన, తొడగొట్టి చెప్పిన, నేను పడగొట్టే వరకు కళ్ళు ముయ్యను అని చెప్పి పడగొట్టి చూపించిన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, ఆగమైన తెలంగాణను మనం పునర్నిర్మించుకుందాం. ఇవాళ ఒక్క నోటీస్ ఇస్తేనే ఆయన ఆగమాగం అవుతున్నాడు. నెలల కొద్ది జైళ్ళల్లో గడిపిన మేమేమనుకోవాలి? నువ్వు దేవుడువా? నువ్వు మనిషివే కదా. ఆనాడు ప్రధానమంత్రిగా పనిచేసిన పివి నరసింహారావు ఒక సెషన్స్ మేజిస్ట్రేట్ ముందర పోయి చేతులు కట్టుకొని నిలబడ్డాడు కోర్టు నోటీస్ ఇస్తే. మీకెందుకయ్యా అంత బలుపు? మీరు చేసిన తప్పులకి ఇవాళ కమిషన్ నోటీస్ ఇచ్చింది. జవాబు చెప్పాల్సింది పోయి ఎదురుదాడి మా మీద చేస్తున్నారు. నువ్వు మా మీద దాడి చేసుడు కాదు,
ఇది కాళేశ్వరం కమిషనా కాంగ్రెస్ కమిషనా అడుగుడు కాదు. నీ పార్టీలో ఉన్న దయ్యాల గురించి నీ బిడ్డనే చెప్పింది కదా. ఆ దయ్యాలు కొద్ది దయ్యాలు ఎవడో తెలంగాణ ప్రజల్ని ఎట్లా పట్టి పీడిస్తుండ్రో ఇవాళ నీ బిడ్డ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పమని బీఆర్ఎస్ నాయకులను అడుగుతున్నా. ఇప్పటి నుంచి అది దయ్యాల రాజ్య సమితి తప్ప అది భారత రాష్ట్ర సమితి కాదు. అది దయ్యాల పార్టీ అని మన కార్యకర్తలు ఊరూరాలు చెప్పాలి. ఎవడు కనిపించినా ఒకటే చెప్పారు, అరే దయ్యాలు వచ్చినాయి రా భయ అని. ఇంకా వాళ్ళని పేరు పెట్టి పిలువకారు ఎక్కడ కూడా. కనిపిస్తే చాలు దయ్యాలు వస్తున్నాయని ప్రజలకు చెప్పండి. ఎందుకంటే దయ్యాలతో ఉన్న ప్రమాదం తెలంగాణ ప్రజలకు తెలవాల్సిన అవసరం.